గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ లీడర్ ఉన్నారు. సో ఏంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అలాంటి ప్రణాళిక ఉంది, ముఖ్యంగా ఏ విధంగా దూసుకెళ్లిపోతుందో అడిగి తెలుసుకుందాము. కాంగ్రెస్ కూడా గట్టి పోటీనే ఇస్తుంది. ఎలా ఉందన్న ప్రచారం, ఎలా ఉంది, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఇక్కడ ఓవరాల్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుతం మనం బోరబండ డివిజన్ లో ఉన్నాం. బోరబండలో చాలా అద్భుతమైన స్పందన ఉంది ప్రజల నుంచి. వాళ్ళు ఏం కోల్పోయారో వాళ్ళు ఇప్పుడు వెతుక్కుంటున్నారు. నిజంగా కూడా ఒక మంచి పాలనని మేము కోల్పోయినాం. మాకు మంచి పనిచేసిన మాగంటి గోపీనాథ్ అన్న అకాల మరణం చెందడం, అలాగే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ శ్రీమతికి ఆమె తన అడుగులో అడుగేసి నడిచి ఆయన చేసిన పనుల్ని ఆమె చూసి ఆయన కన్న కలలను ఆయన ఆశయాలను సాధించడానికి తీర్చడానికి ఆమెకు మళ్ళీ గౌరవ కేసీఆర్ గారు ఆమెకు టికెట్ ఇవ్వడం, ఆమె కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లాగే స్థానిక ప్రజలు నాయకులు అందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. అయితే మంచి పాలన అని మీరు అంటున్నారు, ఫామ్ హౌస్ పాలన అని ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. దానికి ఏం చెప్తారు మరి? ఈ ఫామ్ హౌస్ పాలన అనేది ఒక అవుట్డేటెడ్ స్లోగన్. ఏది మన ఏదైతే మనకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఫామ్ హౌస్ పాలన అంటున్నారో వాళ్ళు అది కేవలం వాళ్ళ నినాదం కోసం పెట్టుకున్నది తప్ప ప్రజలు ఆ 10 ఏళ్ళు ఎంత అద్భుతమైన పాలన చూసారు, ఎన్ని ఫలాలు పొందిర్రు, ఎన్ని గొప్ప గొప్ప పథకాలు అడగకుండా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఒక రోగి పల్స్ పట్టుకుంటే ఆయనకున్న సర్వరోగాలు ఎట్లా తెలుస్తాయో అట్లా తెలంగాణ ప్రజల పల్స్ను పట్టుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఆ పల్స్ తోటి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో కొన్ని అడగకపోయినా మేనిఫెస్టోలో లేకపోయినా పెట్టిన చరిత్ర కేసీఆర్ గారిది. అయితే ఇప్పుడు అజరుద్దీన్ గారికి అయితే మంచి మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది కదా, సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాము, ఇక్కడ ప్రజలు కూడా అదే స్పందనలో ఉన్నారు. అజరుద్దీన్కి మినిస్ట్రీ పదవి ఇస్తే మా ఓట్లు నీకెట్లు వస్తాయి? మా ప్రాంతాలలో బోరబండ డివిజన్లో ఉన్న సమస్యల్ని తీరిస్తే నీకు ఓట్లు వస్తాయి. బీఆర్ఎస్ అదంతా పచ్చి అబద్ధం. మనం ఎందుకంటే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు బోరబండలో కబ్రస్థాన్ లేదు మైనారిటీ సోదరులకు. కబ్రస్థాన్ కట్టిస్తే నీకు ప్రజలు నీకు మొగ్గు చూపుతారేమో. లేకపోతే ఇంకో డివిజన్లో మైనారిటీల సమస్యలు ఉన్నాయి, వాళ్ళది సమస్యలు తీరిస్తే నీకు ఓట్లు పడతాయేమో. కానీ అజరుద్దీన్కి తీసుకొచ్చి నువ్వు అనవసరంగా మంత్రి పదవి ఇస్తే వాళ్ళే చిచ్చు పెట్టుకుంటున్నారు. చూస్తున్నారు కదా మీరు. వాళ్ళ ప్రచారంలో మంత్రుల కొట్లాటలు, అసలు మంత్రులకు ఇష్టమే లేదు ప్రచారం చేయడము. రేవంత్ రెడ్డి కోసం బలవంతంగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళు ఓడిపోవడానికి ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు వాళ్ళ పార్టీలో. ఇప్పుడు మా ఏరియాలోకి వచ్చి కొడతాం తగలబెడతామంటే ఊరుకునే లేదు, గల్లీ దాటి బయటికి పోరు చెప్తున్నా అని నవీన్ అన్న మాట్లాడడం జరిగింది. సో ఏంటి దాని మీద మీరు అంటే ఇది ఇక్కడే ప్రజలు రియలైజ్ అయ్యారు. వామ్మో వీడు ఇప్పుడే ఇట్లా అందరినీ కొడతా తంతా వారం రోజుల ఖాళీ చేపిస్తాని మన తొలి వెలుగు రఘు గారితో చెప్పిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా అయింది, అది వైరల్ కూడా అయింది. సో వీడు గెలవక ముందుకే ఇంత రౌడీజం మాటలు మాట్లాడుతున్నాడంటే గెలిచిన తర్వాత మా డివిజన్లలో మా ఇళ్లలోనో ఇంకేం చేస్తాడో అని ప్రజలందరూ క్లియర్ అయ్యారు. వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటారు, ఓడిపోయే గొయ్యిని వాళ్ళే తోముకుంటారు అని మేము చెప్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ గారు రాహుల్ గాంధీని కాపీ కొడుతున్నారు అంటున్నారు. ఆయనేమో సెంట్రల్ గా ఎన్ని ఫేక్ ఓట్స్ ఉన్నాయని చూపిస్తే ఇక్కడ ఈయనేమో మొత్తం చూపించినాడు అని చెప్పేసి అని అంటున్నారు కదా, ఇదంతా ఫేక్ అని అంటున్నారు. వాళ్ళ టైంలోనే ఉన్న ఓట్లని ఇప్పుడు ఫేక్ అంటున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఆగస్టు ఎండింగ్లో ప్రారంభించి ఓటర్ల ప్రక్రియని సెప్టెంబర్లో క్లోజ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. సో సెప్టెంబర్లో ఆ చేసిన తతంగం అంతా కూడా ఎంత జంబ్లింగ్, ఒకే ఇంట్లో 40 ఓట్లు ఉండడం, ఒకే ఇంట్లో 88 ఓట్లు ఉండడం మేము చూసినాం. మా లిస్టులో బోరబండలో వీకర్ సెక్షన్లో కూడా అలాంటి ఉన్నాయి. అవన్నీ కూడా వెతికినాం, మేము మా కేటీఆర్ గారికి ఇచ్చినాం. అవన్నీ కూడా అసలు ఓటర్లు లేరు, పేర్లు ఉంటాయి. ఇవన్నీ ఏమన్నట్టు దేనికి సంకేతం? కదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే అవి పాత ఓట్లున్నాయా 2023-24లో కూడా ఆ ఓట్లతోనే గెలిచింది మరి బీఆర్ఎస్ అని అంటున్నారు. వీళ్ళు లేటెస్ట్ గా అప్డేట్ చేసిరండి. వాళ్ళు అదే చెప్తున్నది అబద్ధం. మీకు 2023లో జరిగిన ఓటర్ లిస్ట్ ని వీళ్ళు మార్చిరు, అప్డేట్ చేశారు. ఈ అప్డేట్ చేసే దాంట్లో ఇప్పుడు ఏ ప్రజలను అడిగినా మీరు చెప్తారు, ఏ కాలనీలో ఏ బస్సులో అడిగినా కూడా వాళ్ళు చెప్తారు ఏంటంటే వీళ్ళు మాది పోయినసారి ఈ బూత్ లో ఉండే సార్, మాది వేరే బూత్ లో పడ్డది సార్. మా ఇల్లంతా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్
ఫస్ట్ ఫ్లోర్ ఒక హౌస్ నెంబర్ వచ్చి 38 ఓట్లు ఉంటే ఆ ఫస్ట్ ఫ్లోర్ పోతే 4 ఓట్లు ఉన్నారు, మిగిలిన వాళ్ళు 34 మంది ఎక్కడ పోయారు? ఇది ప్రజలలో వాళ్ళే చెప్తున్నారు. సార్ ఇది లేకుండా సార్ ఇట్లా మొన్నటిదాకా మాకు ఏ బూత్ ఆ బూత్ ఏ ఇంటి నెంబర్ అనేది ఉంది, దీనంతా జంబ్లింగ్ చేసేసారు సార్ మొత్తం. దీనికి దొంగ ఓట్లను సృష్టించడానికి, దొంగ ఓట్ల ద్వారా గెలుద్దామనే కుటిల ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ సానుభూతి పరంగా ఓట్లు అడుగుతుందా, అభివృద్ధి చేసిన దాన్ని బట్టి ఓట్లు అడుగుతుందా? మాగంటి గోపన్న ఏం చేసిండు అని అంటే ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ రాత్రి ఒక కార్నర్ మీటింగ్ లో చెప్పారు, మాకు ఈ లైట్లు వేసింది గోపన్న, మాకు ఈ రోడ్లు వేసింది గోపన్న, మాకు డ్రైనేజ్ వేసింది గోపన్న అని ప్రజలు చెప్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళ మనసులో ఉంది, వాళ్ళ గుండెల్లో ఉంది గోపన్న ఏం చేసిండని. మేము అభివృద్ధి చేసినాము, అలాగే అకాల మరణం చెందిన గోపన్న గారి ఆశయాలు తీర్చడానికి నిలబడ్డ సునీతక్కని గెలిపించడానికి కూడా ఇక్కడ ప్రాంత ప్రజలు నడుము కట్టారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.